వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ బెల్లం తురుము వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, సన్నవి కానీ లావి కానీ ఏవైనా సరే కడిగి నానబెట్టుకోండి. అవి కూడా ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి దాంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 కప్పు కొబ్బరి పాలు, చిక్కటివి కొబ్బరి పాలు వేసి దీంట్లో ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి పొయ్యి ఆఫ్ చేసేయండి. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండ్రాళ్ళకి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. 5 నిమిషాల తర్వాత అంతా ఒకసారి పిసుక్కుని ఉండలు లేకుండా ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేతికి ఏం నెయ్యి రాసుకోవక్కర్లేదు. మనం కొబ్బరి పాలు నెయ్యి వేసాం కదా, ఏం అంటుకోదన్నమాట. ఇప్పుడు మనం బెల్లం నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఒక ప్యాన్లోకి వడగట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా ఇసుకున్నా కానీ దాంట్లో పడుకోకుండా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఇవి మరుగుతున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు దీంట్లో మనము ఇందాక రెడీ చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అవి వేయాలి. ఇవి కూడా ఒక ఉడికొచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసి చిక్కబడేంత వరకు సిమ్లో పెట్టి తిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత చిక్కటి కొబ్బరి పాలు 1 కప్పు వేసి అంతా ఒకసారి కలిపి ఒక 3 మినిట్స్ ఉడకనిచ్చి పొయ్యి ఆఫ్ చేసేసేయాలండి. దీంట్లో ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుని నైవేద్యం పెట్టుకోవడమే దేవుడికి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. చల్లారిపోయినాక ఇలా చిక్కగా అయిపోతుంది. బాయ్ అండి.